మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి, MBBS, MS, OBGY, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ICU, ల్యాబ్, AC అండ్ నాన్ AC రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును. సంప్రదించండి. మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 086262451. వెల్కమ్ టు CMD న్యూస్. నా పేరు దివ్య. నేటి వార్తా విశేషాలు. గౌరవనీయులు రాజ్యసభ సభ్యులు శ్రీ బీదా మస్తాన్ రావు యాదవ్, బడుగు బలహీన వర్గాల ప్రియతమ నాయకులు, మన పెద్ద ఆయన జన్మదినం సందర్భంగా ఈ రోజు ముంగమూరు ఆదరణ కేంద్రంలో అల్పాహార విందు అనాథ పిల్లల సమక్షంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కావలి మాజీ AMC దేవరాల సుబ్రహ్మణ్యం యాదవ్ కేక్ కట్ చేసి అనాథ పిల్లలకు అతని చేతుల మీదుగా రాగి సంగటి, కోడిగుడ్డు, చికెన్ కర్రీ, స్పెషల్ దోశ పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో సుబ్రహ్మణ్యం యాదవ్ మాట్లాడుతూ BMR కి శుభాకాంక్షలు తెలియజేస్తూ, BMR ఎప్పటి నుంచో పేదల మనిషి. అతను చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎంతో మందికి ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి ఈ రోజు రాజకీయ పరంగా ఎన్నో మంచి పదవులు పొందుతూ కంపెనీ ద్వారా ఎంతో మందికి జీవనోపాధి కల్పిస్తూ ఇటు రాజకీయంగాను, అటు ట్రస్ట్ ద్వారా, ఇటు BMR గ్రూప్ కంపెనీల ద్వారా ఎంతో మంది పేదలకు సహాయం చేస్తున్నారు. ఇంకా ఇటువంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ కార్యక్రమానికి ఇక్కడ ఇంత గొప్పగా నిర్వహించి చేసినందుకు, పిల్లలకు మంచి పోషకమైన ఆహారాన్ని పెట్టినందుకు మధ్యపోయిన శేషు యాదవ్ కి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ కార్యక్రమంలో శేషు యాదవ్ మాట్లాడుతూ, మా గురువు గారు, మా బాస్, మా హీరో, మా దేవుడు BMR కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈసారి ముంగమూరు ఆదరణ కేంద్రంలో చిన్నపిల్లల మధ్యలో BMR జన్మదిన వేడుకలు జరుపుకోవాలని చాలా ఆనందంగా ఉంది. ఇంకా మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని, రాజకీయ పరంగా మరెన్నో ఉన్నతమైన పదవులు ఇంకా రావాలని, వ్యాపార పరంగా ఇంకా మరెంతో ఎత్తుకు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నానన్నారు. ఈ కార్యక్రమంలో కావలి శ్రీనివాసులు, ఆనంద్, మదన్, బాలరామయ్య తదితరులు పాల్గొన్నారు. మైనార్టీల ఆరాధ్య దైవం, బీసీలన్నా, SC STలన్నా ఎంతో గౌరవించేటువంటి వ్యక్తి మన రాజ్యసభ సభ్యులు మరియు ఆక్వా కల్చర్లో డాక్టరేట్ పొందినటువంటి మంచి మనసున్న వ్యక్తి. అందరికీ, రైతులందరికీ సహాయ సహకారాలు అందించాలని ఆక్వా కల్చర్లోనే కాదు ఇతర సమస్యలపై కూడా ఢిల్లీలో పోరాడి మనకి అన్ని అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో ఎంపీగా వారు రావటం కానీ, బాబు గారిని అడగటం కానీ, అడిగి అడగదలిగే బాబురావు కూడా చంద్రబాబు నాయుడుకి, లోకేష్ గారికి మేమంతా కూడా మిక్కిలిగా వాళ్ళని ఆరాధిస్తున్నాం. అలాగే ఈ పార్టీ మన తెలుగుదేశం పార్టీ అనాది నుంచి ఉన్నటువంటి మన BMR గారు అన్ఎక్స్పెక్టెడ్గా మధ్యలో పార్టీ మార్చడం కూడా జనాలు ఎవరు కూడా దాన్ని లెక్కలో చేయకుండా మళ్ళా పార్టీకి వచ్చిన ఆహ్వానించి ఆయన ఎంపీ పోస్టుని ఎంతో అభిమానంగా ఇచ్చినటువంటి మన తెలుగుదేశం పార్టీ నాయకులు, పెద్దలు, మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి, అలాగే విద్యాశాఖ మంత్రి లోకేష్ గారికి, పేద, బడుగు, బలహీన వర్గాలు ప్రార్థిస్తున్నాం. అలాగే ఈరోజు ఆయన జన్మదినానికి మనం అంతా కూడా ఇచ్చేసి
కావలైతే, నెల్లూరు అయితే, చెన్నై అయితే పలు ప్రదేశాల్లో ఇవాళ వాళ్ళు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ అందరం కూడా ఈరోజు ఈ ముందుమూరు ఆధార కూటంలో ఈరోజు ఇక్కడ వీళ్ళందరం కూడా ఏదో చిన్న ఉదయాన్నే ఆహారం అందించడానికి చేసినటువంటి మన శేషాద్రి యాదవ్ గారు గోగోలు, అలాగే శ్రీనివాసులు యాదవ్ గారు కావలి, అలాగే కూటమి సంరక్షణ అధికారులు మన బలరాం గారు, అలాగే రిటైర్డ్ బ్యాంక్ మేనేజరు మనకి ముఖ్యంగా ఇదైన బంధువులు అయ్యవారయ్య, అలాగే ఇక్కడ ఈ కూటమి దగ్గర ఉండేటువంటి బడుగు బలహీన వర్గాలు, పెద్దలు, వయసు వచ్చిన వాళ్ళు, వయసు లేని వాళ్ళు అందరూ కూడా మీరు మేము అనే తేడా లేకుండా ఉండేటువంటి గతంలో ఇదంతా కూడా అన్నిటి చాలా సంతోషాలు, పెద్ద పెద్ద సంవత్సరంలో కన్నా చాలా ఆనందంగా ఉంది. ఆయన చూసినా కూడా చాలా ఆనందపడతాడు. అట్లాంటి వ్యక్తికి ఏ కల్పన అనే వ్యక్తిని మనం కూడా ఈ జన్మదిన శుభాకాంక్షలు వారికి తెలుసుకోవడం, వారి పక్షంలో మనం కూడా పాల్గొని ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేయడం కూడా చాలా ముఖ్యమైన కార్యం. అందులో అందరూ కూడా శేషాద్రి గారైనా ఇటు శ్రీనివాసు గారైనా ఈ అవకాశం కల్పించినందుకు వారికి నా ధన్యవాదాలు. బిఎంఆర్ గారి ద్వారా కూడా నేను వీళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇక్కడికి ఇచ్చేసిన మీడియా వారికి కూడా ధన్యవాదాలు. హ్యాపీ బర్త్డే బిఎంఆర్ సార్. హ్యాపీ బర్త్డే బిఎంఆర్ సార్. మా ఆరాధ్య దైవం పెద్దలు బడుగు బలహీన అనగారిన వర్గాల ఆచార్జ్యోతి, పేదల పాలిట పెన్నిది, ఫాదర్ ఆఫ్ ఎనామీ, ఆక్వాగార్డ్, బిఎంఆర్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అండ్ ఇండస్ట్రీ చైర్మన్, రాజ్యసభ సభ్యులు బీద మస్తాన్ రావు గారి జన్మదిన వేడుకలు ఈరోజు ముంగమూరు ఆదరణ కేంద్రంలో మానసిక వికలాంగులు వీళ్ళ మధ్య జరుపుకోవటం. పేద బడుగు వర్గాలంటే ఆయనకి ఎప్పుడు కూడా అనలేని ప్రేమాభిమానం. ఆయన వారి మధ్య ఎప్పుడు నిరంతరం ఎక్కడికి వచ్చినా కూడా వాళ్ళ మధ్య కట్టబడటం ఆయనకి ఇష్టం. కాబట్టి ఆయన అడుగుజాడల్లో నడుస్తూ మేము కూడా ఆయన జన్మదినాన్ని పేదల మధ్యలో జరుపుకోవటం ఎంతో ఆనందంగా ఉంది. ఈ యొక్క కార్యక్రమానికి ప్రత్యేక ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి పెద్దలు, వృద్ధులు, మాది ఏఎంసీ చైర్మన్, అఖిల భారత యాదవ్ సంఘం జాతీయ అధ్యక్షులు మా పెదనాన్నగారు అయినటువంటి దేవరాల సుబ్రహ్మణ్య యాదవ్ గారు మా పిలుపును మన్నించి ఈ యొక్క జన్మదిన వేడుకలు మా సమక్షంలో ఆయన చేతుల మీదుగా మస్తాన్ రావు గారికి కేక్ కటింగు, అనంతరం ఇక్కడుండే అందరికీ కూడా అల్పాహారం ఏర్పాటు చేసింది. ఈ యొక్క కార్యక్రమంలో ముఖ్యంగా దీన్ని 6 సంవత్సరాలుగా ఈ యొక్క కార్యక్రమం ఈ యొక్క పేదలకు సంబంధించిన ఆదరణ కేంద్రంలో జరుపుతూ తన సాయశక్తిలో ప్రయత్నిస్తున్న సోదరుడు మధ్యపోయిన శేషాద్రి యాదవ్ గారికి, అలాగే ఇక్కడికి విచ్చేసిన ఆనంద్ గారికి, అలాగే బలరామయ్య గారికి, అలాగే రిటైర్డ్ బ్యాంక్ మేనేజర్ గర్రె అయ్యవారి యాదవ్ గారికి, అలాగే ఇక్కడ ఆదరణ విచ్చేసిన వారందరికీ ఈరోజు మా గురువు గారు, మా బాస్, మా దేవుడు, పేదల పాలిట పెన్నిది, ఎంతోమందికి జీవనోపాధి కలిగిస్తున్న దేవుడు, గౌరవనీయులైన రాజ్యసభ సభ్యులు, బిఆర్ఆర్ గ్రూప్ చైర్మన్, తాటిపూడి ట్రస్ట్ చైర్మన్ అయినటువంటి గౌరవనీయులైన బీదా మస్తాన్ యాదవ్ గారికి జన్మదిన వేడుకలు ముందు కూడా ఆధార కారణంలో మన చిన్నపిల్లల మధ్య జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రధానంగా దేవరావు సుబ్రహ్మణ్యం గారు చేసి ఇక్కడున్న అందరికీ భోజనం పెట్టడం జరిగింది. ఇంకా బీదా మస్తానరావు గారు ఇటువంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలి, ఇంకా ఇండస్ట్రీ పరంగా కానీ రాజకీయ పరంగా కానీ ఇంకా ఎంతో స్థాయిలో రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకొకసారి హృదయపూర్వకంగా అందరి తరపున బీదా మస్తానరావు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాను. బిఎంఆర్ సార్.
శ్రీ 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 శేషగిరి అఘోర స్వామి శ్రీశైలం ప్రతి నెల 1వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు ప్రజల కోరిక మేరకు అందుబాటులో బాలకృష్ణారెడ్డి నగర్ వారి స్వగృహం నందు ఉంటారు. అలాగే ప్రత్యేక పూజలు నిర్వహించబడును, గృహవాస్తు చూడబడును, విగ్రహ ప్రతిష్టాపనలు చేయబడును, శంకుస్థాపనలు, వివాహిత ముహూర్తాలు చూడబడును, ఎటువంటి పీడ గ్రహ దోషములు తొలగించబడును, ఎటువంటి సమస్యకైనా పరిష్కారం చూపబడును. స్వామివారిని కలవాలనుకునేవారు ఈ కింది ఫోన్ నంబర్లకు సంప్రదించగలరు. సెల్ నంబర్ 9030008889 మరియు 9441803656. ఇట్లు శ్రీ 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 రాజరాజేశ్వరి జ్యోతిష్యాలయం, బాలకృష్ణారెడ్డి నగర్ ఆపోజిట్ సచివాలయం, కావలి, నెల్లూరు జిల్లా.